రాష్ట్రంలో మహిళా లోకం ఆవేదన. సాక్షి ప్రసారాలు, కృష్ణరాజు వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు. సమాజంలో మహిళల పట్ల అగౌరవం, అసభ్యకర వ్యాఖ్యలు పెరిగిపోతున్న తరుణంలో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాటలు కేవలం ఒకరిద్దరిని ఉద్దేశించినవి కావు, యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచేలా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇది మహిళల పట్ల సమాజంలో నెలకొన్న అగౌరవ వాతావరణానికి నిదర్శనం అంది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాయడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కమిషన్ మీడియా కథనాలన్నింటినీ సుమోటోగా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కృష్ణరాజు వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. అంతేకాదు, ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడం ఈ విషయంలో కమిషన్ సీరియస్నెస్కు అద్దం పడుతోంది. కృష్ణరాజు వ్యాఖ్యలపై కేవలం జాతీయ మహిళా కమిషన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని మహిళలు కూడా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని పలు చోట్ల సాక్షి మీడియాకు వ్యతిరేకంగా మహిళలు ర్యాలీలు నిర్వహించారు. తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు, సాక్షి ఛానల్పై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యగా కాకుండా మహిళల ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా భావించబడుతోంది. యువత కూడా ఈ నిరసనలో భాగస్వామ్యం అయ్యారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ యువత నిరసనలు తెలిపారు. విజయవాడలోని చిట్టినగర్ సెంటర్లో యువత నిరసన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఈ విషయంలో వారి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ సంఘటన సమాజంలో మహిళల పట్ల గౌరవం, వారి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి, ప్రోత్సహించేవారికి కఠిన శిక్షలు పడాలి. లేకపోతే సమాజంలో మహిళలకు భద్రత, గౌరవం కరువయ్యే ప్రమాదం ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవడం ద్వారా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతారని ఆశిద్దాం.